హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి పోతే ఛానల్ వెనక్కి వస్తుందా అనే దాని గురించి అయితే షేర్ చేస్తున్నాను. కొన్నిసార్లు వస్తుంది, ఆ కొన్నిసార్లు ఎప్పుడు ఏంటి మొత్తం క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఫన్నీ విషయం చెప్పాలి. ఇది జరిగింది నాకు యాక్చువల్గా ఒక 3 to 4 మెంబర్స్తో జరిగింది. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఎంత చెప్పినా ఎట్లాగో వినరు కదా. ఎవరన్నా వచ్చారనుకోండి, 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి పోయింది ఛానల్, లేదా 2 days టైం ఉందో, లేదా 1 day టైం ఉందో, లేదా 7 days టైం ఉందని చెప్తారు. అంటే ఏం పెట్టారనేది చెప్పరు. కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి, హెల్ప్ చేయండి అనేసి పెడతారు. ఏం పెట్టారు, మీరు బిగ్ బాస్ వీడియోస్ పెట్టారా అనేసి అడిగాను అనమాట. అడిగితే అసలు మీరు ఇంత కరెక్ట్గా ఎలా గెస్ చేశారు అంటే, అలవాటు అయిపోయింది నాకు. ఇంకా అంతకంటే వేరే ఏం లేదు కదా. ఇప్పుడు పెట్టేది బిగ్ బాస్ వీడియోసే, దానివల్లే వస్తాయి స్ట్రైక్స్. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు పెట్టాను నేను, బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ పెట్టకండి దయచేసి, కాపీరైట్స్ వస్తాయి, ఛానల్స్ పోతాయి అని చెప్పి. ఎన్ని చెప్పుకున్నా వేస్ట్. నా వీడియో నేను చేసుకోవడమే తప్ప, ఎంత ముందు జాగ్రత్తగా ఎంత చెప్పినా ఎవరి ఓన్ వేలో ఎంతసేపు పక్కన వాళ్ళు పెట్టేస్తారు కదా, వాళ్ళకేం కాలేదు, మనకి ఏం కాదు. ఇక్కడ ఎవరైతే మనకేం కాదు, వాళ్ళు ఎవరో పెట్టారని మీరు అనుకుని పెడుతున్నారో వాళ్ళ ఛానల్స్ పోతే మీకు తెలియదు ఒకటి. అండ్ మీ ఛానల్ చూసి ఇంకొకళ్ళు పెట్టుంటారు, మీ ఛానల్ చూసి ఇంకొకళ్ళు పెడతారు. మీ ఛానల్ పోయిందని వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఛానల్ పోయిందని ఇంకొకరికి తెలియదు. ఇది ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ అంతే. అవి ఇప్పుడు పెట్టుకోవచ్చు అంటే అందరూ అదే పనిలో. నేను పెట్టుకుంటా బిగ్ బాస్ ఒక ఛానల్ పెట్టుకుని నేను పెట్టుకుంటా నా వీడియోస్ అన్నీ. నాకు వద్ద డబ్బులు, నాకు కావాలి కదా డబ్బులు, నాకు కావాలి కదా వాచ్ అవర్స్. సో ఎందుకు పెట్టరు అందరూ ఎందుకు పెట్టరు, ఎందుకు కొంతమంది ఎందుకు పెడతారు అంటే, వాళ్ళకి ఏం కావాలి, లక్షల వ్యూస్ వస్తుంటే ఏం కాదు అనేసి అనుకుంటున్నారా ఏంటనేది నాకు అర్థం కాదు. అసలు ఆ వీడియోస్ పెట్టి మానిటైజేషన్ మనం ఛానల్ వెనక్కి తీసుకురాలేము. ఎందుకంటే స్ట్రైక్, ఇప్పుడు ఎవరన్నా స్ట్రైక్ వేశారు అంటే, ఇప్పుడు ఒక స్ట్రైక్ వచ్చింది అనుకోండి, ఒక స్ట్రైక్ వస్తే పర్వాలే, 90 daysలో మనం కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 90 daysలో పోతుంది. వచ్చిన రోజు నుంచి 90 daysలో పోతుంది స్ట్రైక్. సరే, రెండో స్ట్రైక్ వచ్చింది ఆ 90 daysలోనే. ఫస్ట్ స్ట్రైక్ వచ్చిన 90 daysలో ఫస్ట్ స్ట్రైక్ పోయిద్ది కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే. సెకండ్ స్ట్రైక్ వచ్చినప్పుడు అక్కడి నుంచి 90 daysలో సెకండ్ స్ట్రైక్ వస్తే కనుక అది పోతుంది. ఇది 90 daysలో కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే. ఇప్పుడు ఈ రెండు పోకముందే మీకు ఇంకో స్ట్రైక్ వచ్చింది అనుకోండి, అది థర్డ్ స్ట్రైక్ అవుతుంది. అది థర్డ్ స్ట్రైక్ అయితే కనుక మొత్తం ఛానల్ ఎగిరిపోయినట్లే. సో ఇక మనకి ఏం చేయని కూడా చేయలేము. ఇలా వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్గా డిలీట్ చేసేస్తారు వీడియోస్ని. యాక్చువల్గా వీడియోస్ని డిలీట్ చేయకూడదు అట్లా స్ట్రైక్ వచ్చినప్పుడు, యూట్యూబ్ ఎట్లాగో తీసేస్తుంది. సో మనం డిలీట్ చేసామనుకోండి, ఒకవేళ స్ట్రైక్ తీసేవాళ్ళు ఉన్నారనుకోండి, అంటే రిమూవ్ చేస్తారు కొంతమంది స్ట్రైక్స్. అలా రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం వీడియో రిమూవ్ చేసేస్తే వాళ్ళు స్ట్రైక్ తీయలేరు. సో మనం ఉంచేసి, ఎలాగో జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా, వాటిని అలాగే ఉంచి ముందు అసలు వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఫస్ట్. ఇలా అంటే తెలియక పెట్టారంటే ఎవరు నమ్మరు అనుకోండి. ఈ రోజుల్లో అంత తెలియకుండా ఏం పెట్టరు కదా జనరల్గా. సో వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. ముందు మనం మెయిల్స్ ఎన్ని పెట్టినా కూడా వాళ్ళేమో యాక్సెప్ట్ చేయరు. ఇంకో ప్రాసెస్ ఏంటంటే ట్విట్టర్, టీమ్ యూట్యూబ్కి ట్విట్టర్ ద్వారా మనం ట్వీట్ చేయొచ్చు అనమాట. అది పబ్లిక్ అంతా కూడా. సో మీరు కావాలంటే అక్కడ ట్వీట్ చేయొచ్చు. అది రెస్పాండ్ అవుతారా లేదా అనేది కూడా మనం ఏం చెప్పలేము. వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు, రెస్పాండ్ అవ్వకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. సో అయితే మంచిదే, అవ్వకపోయినా కూడా మనం ఏం చేయలేము ఎట్లాగో. సో రెస్పాండ్ అయినా కూడా ఇక్కడ యూట్యూబ్ చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే కాపీరైట్ అని వేసేది వేరే క్రియేటర్స్ వేస్తారు మనకి. సో యూట్యూబ్ కాదు వేసేది కాపీరైట్. మనం ఎవరన్నా వేరే వీడియో యూజ్ చేసినప్పుడు ఆ వీడియో ఓనర్స్ మనకు వేసేది కాపీరైట్స్. సో యూట్యూబ్ అయితే ఏం చేయలేదు ఇక్కడ. అసలు మనకి రైట్ లేని కంటెంట్ మనం యూట్యూబ్లో పెట్టకూడదు. మనకి ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, ఆ బిగ్ బాస్ కోసం వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఊరికే ఒక షో రెడీ అవ్వాలంటే ఊరికే ఏమి రెడీ అయిపోదు కదా. అది అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీరు ఊరికే వాడుకుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. అసలు ఆ షో పైన మీకు ఏ రైటు ఉండదు. మీరు ఏమన్నా ఒక రూపాయి పెట్టారా దాని మీద? అలా అసలు ఏవి కూడా మీ అంతటా మీరు ఏవి కూడా, బిగ్ బాస్ అనే కాదు ఏదైనా సరే, ఇప్పుడు సీరియల్ కంటెంట్ పెడతారు. అసలు ఆ సీరియల్ కంటెంట్ అయితే ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేరు అసలు ఒక రకంగా. ఎందుకంటే దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి సీరియల్ కంటెంట్కి. ఏంటి ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా అనిపిస్తుంది నాకు అది చూస్తే ఒక్కొక్కసారి. అలాంటి ఛానల్స్ ఏమన్నా చూసినప్పుడు ఇదేంటి, మనమేమో ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాము, వీళ్ళేమో ఇట్లా అని చెప్పి. అఫ్కోర్స్ అలా అని మనం టెంప్ట్ అయి పెట్టకూడదు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఛానల్స్ పోతాయి, ఖచ్చితంగా కాపీరైట్స్ వస్తాయి ముందు వెనక అంతే. ఒక ఛానల్ కంటిన్యూస్గా రన్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ లేకుండా అంటే ఆ ఛానల్కి ఎప్పటికీ ప్రాబ్లం రాదని కాదు, ఏదో ఒక రోజు వస్తుంది అది పోయే రోజు. అట్లా నెగిటివ్గా చెప్పకూడదు. కానీ మరి రాంగ్ కంటెంట్ కదా అది. అవి ఏంటంటే కొన్ని ఇమీడియట్గా రావు, ఒక్కొక్కసారి టైం పడుతుంది. సో టైం పడుతుంది కదా, ఇది కరెక్ట్ కంటెంట్ ఏమో అనేసి అట్లా అనుకోవడానికి లేదు. ఎప్పుడైనా సరే మన ఓన్ వీడియో, మనకి రైట్ లేని వీడియో మనం అప్లోడ్ చేసాము అంటే
కాపీరైట్ స్ట్రైక్ ఖచ్చితంగా వస్తుంది. అది ఇమీడియట్గా కాకపోయినా ఎప్పటికైనా వస్తుంది. నేను ఏదో తెలివితేటలని చాలా వాడాను ఈ ఛానల్స్ స్టార్ట్ చేయకముందు. అంటే తెలియక ఇప్పుడు తెలిసి ఎవరు చేయరనుకోండి, తెలియక స్టార్టింగ్లో అదేంటి ఏదో ఒక చిన్న పాప వీడియో అనమాట, బాగా వైరల్ అయింది, హిందీ సాంగ్ అనమాట. అది డౌన్లోడ్ చేసి పెట్టేసాను. అంటే తెలియదు అనమాట అసలు, అప్పుడు యూట్యూబ్ గురించి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు. అలా పెట్టాను, ఇమీడియట్గా స్ట్రైక్ వచ్చేసింది. అది ఎందుకు ఇమీడియట్గా స్ట్రైక్ వచ్చిందంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటారు నాకు తెలిసి. ఆ వీడియో అంతమంది పెట్టేసి ఉండుంటారు, ఎవరికి వాళ్ళు రీపోస్ట్ చేసేసి ఉండుంటారు. అందుకని పెట్టిన వెంటనే కాపీరైట్ వచ్చే విధంగా పెట్టుకున్నారనమాట వాళ్ళు. ఏదైనా ఇప్పుడు ఈ వీడియోస్కి ఎందుకు రాదంటే ఇమీడియట్గా స్ట్రైక్, అది ఇప్పుడు ఎక్కువ మంది పెట్టేది ఏంటంటే బిగ్ బాస్ లైవ్లో క్లిప్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ లైవ్ 24 hours లైవ్ జరుగుద్ది కదా, టీవీ కంటే ముందు వీళ్ళు ఇచ్చేయాలన్నమాట. అదే ఈ పెట్టేసరికి ఏమవుతుంది, అది వాళ్ళకి డిటెక్షన్ ఉండదు, ఆటోమేటిక్ డిటెక్షన్ ఉండదు. ఎందుకంటే ఆ వీడియోస్ వాళ్ళు పెట్టరు కదా, వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఏం పెట్టుకోరు కదా ఈ వీడియోస్ అన్నీ కూడా. సో దానివల్ల ఆటో డిటెక్షన్ ఉండదన్నమాట. సో ఇది త్రూ యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్స్ అనేది వేస్తారనమాట. సో అందుకు మనం వేరే వీడియోస్ అనేది ఏది పెట్టకూడదు. ఇప్పుడు పెట్టగానే కొంతమంది ఏమనుకుంటారంటే నన్నని వచ్చింది కదా, ఇంకేం ఇష్యూ లేదనుకుంటారు. రెస్ట్రిక్షన్స్లో నన్నని వస్తే, రెస్ట్రిక్షన్స్లో నన్ననే వస్తుంది చాలాసార్లు, మిస్టేక్ ఉన్నా కానీ నన్ననే వస్తుంది. అలానే అన్నీ పెట్టేసుకోమని కాదు ఇక్కడ. అండ్ ఇంకోటి గమనించాల్సింది, మీరు కాపీరైట్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. ఒట్టి కాపీరైట్ వచ్చింది అనుకోండి, అది కాపీరైట్ క్లెయిమ్. దానివల్ల ఛానల్కి ఎలాంటి హాని లేదు. అంటే ఆ పర్టికులర్ వీడియో వరకు మాత్రమే మీకు రెవెన్యూ రాదు అంతే. మిగతా వీడియోస్ అన్నిటికీ రెవెన్యూ వస్తుంది, అంతా నార్మల్లే, ఛానల్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఆ ఒక్క వీడియో వరకు మీకు రెవెన్యూ రాదనమాట కాపీరైట్ అని వస్తే. కాపీరైట్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. కాపీరైట్ స్ట్రైక్ వస్తే అసలు వీడియో కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. సో అది డిఫరెన్స్ అనమాట రెండింటికి. అండ్ మరి ఎప్పుడు మనకు ఛానల్ వెనక్కి వస్తుంది అంటే కనుక, కొంతమంది కొన్నిసార్లు ఫేక్ స్ట్రైక్స్ వేస్తారు. అంటే పొరపాటున జరిగే అంత ఇదే ఉండదులే కానీ కావాలని ఫేక్ స్ట్రైక్స్ వేస్తారు. అంటే మా కంటెంట్ యూజ్ చేశారు అట్లా. సో అలాంటివి చేసినప్పుడు మనం వాళ్ళకి రివర్స్ కౌంటర్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ అది చేయాలి అంటే మీరు లీగల్గా కూడా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే త్రూ లీగల్ కోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఇలాంటి వాటిల్లో. అంటే అంత ఈజీగా మనం కౌంటర్ వేసేయకూడదు. మన సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే మూసుకొని కూర్చోవడమే అంతే. మనం ఏమీ కౌంటర్ నోటిఫికేషన్ వేయడానికి లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. హెల్ప్ అంటే ఇప్పుడు చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఇప్పుడు బాగా పెద్ద ఛానల్స్ అనుకోండి, వాళ్ళకి ఏమన్నా 3 strikes వచ్చినాయి అనుకోండి. మొన్న కాదు, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ టైంలో ఒక అతను ఒక 3 videosలో 2 second clips 3 second clips ఏమో యూజ్ చేశారంట. పోయింది ఛానల్, అది పోలేదు. 7 days టైం ఇస్తారు కదా టర్మినేట్ చేస్తామని చెప్పి. అతను ట్విట్టర్ ద్వారా టీమ్ యూట్యూబ్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా మొత్తానికి ఎట్లాగట్లా స్ట్రైక్స్ అయితే రిమూవ్ చేయించుకున్నారనమాట. సో అది కొన్నిసార్లే జరుగుతుంది, అన్నిసార్లు అయితే జరగదు. మన సైడ్ నుంచి మిస్టేక్ ఉంది అంటే మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే పనిష్మెంట్. సో మీరు దయచేసి ఏ వీడియోస్ అసలు మీకు రైట్ లేదు, మీకు సంబంధం లేదు ఆ వీడియోతో అన్న మీరు ఏవి వాడకండి. ఈ మధ్యకాలంలో నేను ఛానల్ చెక్ చేసినప్పుడు చూస్తున్నాను, ఈ సీరియల్లో ఈ టీవీలో వచ్చేవి ఉంటే చూసారా, అది వీడియో తీసి పెట్టేయడం, వాళ్ళకి ఏ క్లిప్స్ నచ్చితే ఆ క్లిప్స్ అవి ఇమీడియట్గా రావు. వాటికి కూడా కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. మామూలు వీడియోస్ డిలీట్ అవ్వడం కూడా కాదు, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అవి ఏదన్నా పెట్టేటప్పుడు. మీ ఓన్ కంటెంట్ కాని కంటెంట్ మీరు అసలు ఏది పెట్టొద్దు యూట్యూబ్లో. మనం మ్యాక్సిమం రిక్వెస్ట్ చేయడానికే ఉంటుంది. త్రూ మెయిల్ వాళ్ళకి మెయిల్ పెట్టినా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మనం ఏం చేయలేము. కొంతమంది రెస్పాండ్ అవుతారు, మా పర్మిషన్ లేకుండా ఎందుకు వాడారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఎవరైనా వేరే వాళ్ళు యూజ్ చేశారనుకోండి, ఫస్ట్ వచ్చి వాన్ చేస్తారు. వాన్ చేసినా కూడా మీరు నెగిటివ్గా బిహేవ్ చేశారనుకోండి, స్ట్రైక్ వేయొచ్చు వాళ్ళ పైన. ఒక లాస్ట్ ఇయర్ అనుకోండి ఇది జరిగింది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, కాలేజ్ గోయింగ్ గర్ల్ అనమాట. ఆ అమ్మాయి పాపం కష్టపడి ఏది పొద్దునంతా కాలేజ్, తర్వాత వచ్చేసి అవి మేక్ చేస్తూ, అది క్రాఫ్ట్స్ లేకపోతే జ్యువెలరీ మేకింగ్ ఏదో నాకు కరెక్ట్గా గుర్తులేదు, అది మేక్ చేస్తూ పెట్టుకుంటున్న వీడియోస్ అనమాట అవి. అయితే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే అమ్మాయి ఏం చేస్తుంది, ఆ ఇమేజెస్ అన్ని తీసుకుని ఒక వీడియో లాగా చేసి పెట్టుకుంటుంది అమ్మాయి. ఏంటి, ఆర్డర్స్ కోసం అనమాట. అది ఎంత తప్పు అంటే, కష్టమంతానేమో ఏమది, అవి ఆమె చేసుకున్నట్లు పెట్టుకుని ఆర్డర్స్ కోసం, నాకు ఆర్డర్ చేయాలి అంటే అని చెప్పి చెప్తుంది అనమాట. అయితే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో వెళ్ళి ఆ కామెంట్స్లో రాసిందంట, మీరు ఎందుకు నా ఇమేజెస్ వాడుతున్నారు, నేను స్ట్రైక్ వేస్తాను, మీరు ఇమీడియట్గా తీసేయండి అని చెప్పి. చాలా యారోగెంట్గా రిప్లై ఇచ్చేదంట అమ్మాయి. ఇచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే ఈ చిన్న పిల్ల ఉందో ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, ఇట్లా కాపీరైట్ స్ట్రైక్ వేయొచ్చు, ఎందుకంటే మీ ఇమేజెస్ యూజ్ చేస్తే ఖచ్చితంగా వేయొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి అలా మాట్లాడకపోతే ఈ పిల్లకి కూడా అంత కోపం రాదు జనరల్గా. అలా మాట్లాడేసరికి కొంచెం యారగెంట్, అంటే ఇక్కడ మనం చెప్పలేని విధంగా కూడా ఉన్నాయన్నమాట. ఇమీడియట్గా 2 స్ట్రైకులు వేసింది. అప్పుడు దారిలోకి వచ్చి అమ్మాయి వీడియోస్ అన్ని డిలీట్ చేసింది అనమాట, ఏవైతే ఈ అమ్మాయి ఇమేజెస్ యూజ్ చేసిందో.
అలా మనం ఎవరిని కూడా ఇప్పుడు చేసిందే తప్పు మళ్ళీ దాన్ని ఇది చేసుకోవడం అనమాట. సో అలా మనం ఏ కంటెంట్, మన కంటెంట్ అంటూ వాళ్ళు ఏది వాడినా సరే, మన ఇమేజ్ వాడినా సరే మనం కాపీరైట్ స్ట్రైక్ వేయొచ్చు. అది ఖచ్చితంగా మనకు రైట్ ఉంటుంది. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి కంటెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరి బిజినెస్ వాళ్ళకి ఇంపార్టెంట్, ఏదైనా అంతే కదా. సో దేనికైనా మనం కాపీరైట్ అయితే వేయొచ్చు అనమాట. సో ఎవరన్నా మీకు వార్న్ చేస్తే కొంచెం వినండి, ఎందుకు వార్న్ చేస్తున్నారు వాళ్ళు అనేది. మీకు ఒక విషయం చెప్పాలి అంటే, కొంతమంది మనకి కామెంట్స్లో నుంచే మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. నాకు యూట్యూబ్ గురించి అంతగా ఏం తెలియకముందు, నేను నా ఫస్ట్ ఛానల్ అంటే ఇప్పుడున్న ఫస్ట్ ఛానల్ కాదు, అంతకుముందు ఇంకో ఛానల్ ఉండేది. ఏదేదో చేసేదాన్ని ఏం తెలియని టైంలో. ఏమన్నా ఒక కొత్త విషయం తెలిసింది అనుకోండి, అసలు అబ్బా మనకు భలే కొత్త విషయం తెలిసింది, ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేసేయాలి అన్నట్లు ఉండేదన్నమాట. అయితే అలా చేసినప్పుడు ఏం చేశాను, యూట్యూబ్ నుంచి వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలి అనే వీడియో పెట్టాను, క్లియర్గా చూపిస్తూ పెట్టాను అనమాట వీడియో. అది నాకు పెట్టకూడదని తెలియదు. అయితే ఎవరో ఒక అతను కామెంట్స్లో రాశాడనమాట, ఎవరో మనకు అసలు తెలియని కూడా తెలియదు, ఏదో పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకునే హ్యాకర్స్ లాగా అనమాట. వాళ్ళు వచ్చి చెప్తారు కదా, మీ ఛానల్ పోతుంది, ఇట్లాంటి వీడియోస్ పెట్టకూడదని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇట్లా పెట్టకూడదు అని చెప్పి. అఫ్కోర్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం అదంతా. అలాంటివి ఏమన్నా పెడితే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే నాట్ ఓన్లీ యూట్యూబ్ నుంచే కాదు, ఇన్స్టాగ్రామ్ నుంచైనా ఏదైనా మనం డౌన్లోడ్ చేయడం ఎలా అనేది చూపించుకోవాలి. ఎందుకంటే అక్కడికక్కడ చూడాల్సిన వీడియోని మీరు ఇలా డౌన్లోడ్ చేసుకోండి అని మనమే తప్పు చేయమని చెప్తున్నట్లు కదా. అట్లా కొన్ని రూల్స్ అయితే మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో అలా మీకు కామెంట్స్ నుంచినే తెలుస్తాయి. వాళ్ళు ఎవరన్నా ఏమన్నా పెట్టారు అంటే ఒకసారి ఆలోచించు. కొంతమంది కావాలని భయపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఆ భయపెట్టేది ఏంటనేది కూడా మీకు అర్థమవుతుంది, అది కూడా మీరు గమనించుకోవాలి. ఇప్పుడు కొంతమంది లైవ్లు చేస్తుంటే నోటిఫికేషన్ నుంచి అని చెప్పి ఏదో వచ్చేసి లైవ్ ఇమీడియట్గా ఆపకపోతే ఏదో బ్లాక్ చేస్తే ఏదైతే చెప్తున్నారు, అవన్నీ ఫేక్. అవి మనుషులు చేసేవి. యూట్యూబ్ వాళ్ళు ఎవరు నోటిఫికేషన్ రూపంలో మీ చాట్లోకి వచ్చి ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఓకేనా. సో యూట్యూబ్ నుంచి ఏమన్నా వస్తే మనకి త్రూ మెయిల్లో నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది. మీరు అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. భయపెట్టేవి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. కరెక్ట్గా ఉన్నాయి, పట్టించుకోవాలి, ఫాలో అవ్వాలి, అది. సో ఈ కాపీరైట్ స్ట్రైక్ గురించి అయితే అదనమాట. సో మీకు రైట్ లేదంటూ ఏది వాడకండి. ఒకవేళ రైట్ ఉంది, మీకు అది యూజ్ చేసే రైట్ ఉండి కూడా కాపీరైట్ వచ్చింది అంటే వాళ్ళకి మీరు కౌంటర్ అయితే వేయొచ్చు అనమాట. కానీ ఇది వేసే ముందు ఆలోచించాలి, మీ సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్ ఉందా ఏంటి అనేది. ఎందుకంటే ఇది లీగల్గా వెళ్ళేది.